ఇప్పుడు అన్నాను, ఇప్పుడు మంగపత్తి వచ్చిన తర్వాత నేను అది ఇందాక మీకు చెప్పాను. అదండి, ఏదైనా కాలం రావాలి. కరెక్ట్. కాలం ఇప్పుడు అసలు మంగళం సీన్ ఎందుకు మిస్ అయిందో కూడా ఏం తెలియదండి మీకు? తెలియదండి. అంటే వాళ్ళు వాంటెడ్ గా నన్ను తప్పించారో ఇంకోటి అలాంటి సొల్లు లేదు. అదేలేండి. అది అతనికి రాసి పెట్టుంది సునీల్కి, వెళ్ళింది. సునీల్కి కూడా లైఫ్ అయింది కదా, అది మామూలు అద్భుతం కదా. ఇప్పుడు తమిళ్లో మన తెలుగు అబ్బాయి తమిళ్ మలయాళం కన్నడ హిందీ అన్నిట్లో దున్నిపడేస్తున్నాడు కదా, బాగా బిజీ అంటే ఒక ఆర్టిస్ట్ కి అదృష్టం కూడా అది క్యారెక్టర్. మంగళం సీన్ పాత్ర అవును. ఒక దశాబ్ద కాలం పాటు సునీల్ గారికి మంచి ఇది కదా. మీరు అన్నట్టుగా ఒక 10 years దాని మీద వెళ్ళిపోతాడు ఆయన. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ పడే వరకు వెనక్కి చూసుకోవాలి. అద్భుతం, బ్రహ్మాండం అసలు. అదే బాగా చేస్తున్నాడు, బాగా చేస్తాడు, చాలా సినిమాలు చేస్తున్నాడు తను. అవును. ఇప్పుడు మంగళం సీన్ తనకి, మంగపతి మీకు బాగా అచ్చొచ్చినట్టుంది కావచ్చు మీ అందరికి. అంటే అందరం మాలా సభ్యులమే కదా. అదా బాగుంది. అయితే ఇప్పుడు ఈ ఒక సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అవడం అనేది కెరీర్కి ఎంత ప్లస్ అవుతుందోనండి, ఒక్కొక్కసారి అంత మైనస్ కూడా అవుతుంది సార్. ఎందుకంటే యూ కాంట్ టేక్ ఎవ్రీ క్యారెక్టర్. అంటే అంతకుముందు మీరు చేయలేదు అనుకోండి, నాకు తెలిసిన విషయమే. బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? ఇప్పుడు మీరు వచ్చినవి 10 మంది మీ దగ్గరికి వస్తారు రాసుకుని, వద్దు ఇది రొటీన్ అవుతుంది, ఇది మామూలుగా అదే మళ్ళీ అలాగే ఉంది, లేకపోతే ఇది ఇలాగే ఉంది అని వదులుకుంటూ వెళ్ళాలి క్యారెక్టర్స్ని. కరెక్ట్ అండి మీరు అన్నది. ఆ హ్యాంగ్ ఓవర్ రైటర్స్ మీద ఉంటుంది, డైరెక్టర్స్ మీద ఉంటుంది. నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నాకు ఇప్పుడు హీరోగా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇది ఒక ధర్మ సంకటం నాకు. చెయ్యాలా వద్దా, చేస్తే మళ్ళీ హీరోగా చేస్తున్నాను కదా అయి రావేమో. హీరో అంటే మీ ఉద్దేశంలో మీరు కథానాయకుడు సినిమాకి, అంతే. సినిమాకి కథానాయకుడు అంటే, కథానాయకుడు అంటే మళ్ళీ మీరు కమర్షియల్గా ఆ పిచ్చ పిచ్చ వేషాలు వేస్తూ అలాంటిది కాదు. నాకు తగ్గట్టే, నా వయసుకు తగ్గట్టే, నేను చేస్తున్న పాత్రలకు తగ్గట్టే. ఒక చరిత్రలో మాట్లాడుకుంటే ఒక సినిమా ఇది ఫలానా సినిమారా, ఫలానా నలుగురు, అలాంటి సినిమాలు వస్తున్నాయి.